ఏనుగు తన బుద్ధి వైభవం చేత ఇంటింటి కళ్ళు, కానీ తన బుద్ధితో కింద ఉన్నటువంటి చిన్న సూదిని పైకెత్తుతుంది, పెద్ద స్తంభాన్ని పైకెత్తుతుంది. తన కాలుతో తొక్కగలిగినటువంటి ఏనుగు తొక్కడం మానేసి తన మీద ఎక్కడానికి తానే సాధనం అవుతుంది, తనని పొందడానికి తానే అనుగ్రహిస్తుంది. ఆయనే మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తన నెత్తి మీద ఎక్కించుకుంటాడు, అంత సులభుడు. కాబట్టి గజానన ఎంత పెద్ద పని చేస్తాడు. ఇదేమిట్రా నాకింత చిన్న పని అడగడం ఏమిట్రా అని అండ, మీకు ఎంత చిన్న పని చేసి పెడతాడు. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండః. ఆయన యొక్క తొండం ఇలా పక్కకి కుడి పక్కకి తిరిగి ఉంటుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటారు. ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది. గజ గ అంటే కదలడం సంస్కృతంలో, అగ అంటే కదలనిది, గమించనిది అని. కదలనిది పర్వతం. జ అంటే పుట్టడం, పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి. అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట. సూర్యకిరణాలు పడ్డాయనుకోండి పద్మం విచ్చుకుంటుంది. ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందట ఆవిడ ముఖం. అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకొని ప్రసన్నురాలవుతుందట. అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది. అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది.